నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళ్లే ముందు ఈనాటి ముఖ్యాంశాలు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి ఘన విజయం. బీజేపీ ప్రత్యర్థి ఎన్ రామచంద్రరావుపై 11,697 ఓట్ల మెజారిటీతో గెలుపు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని అసెంబ్లీలో మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టీకరణ. 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్పై చర్చ ప్రారంభం. పంచాయతీలకు నిధులు కేటాయించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్. సంక్షేమ ఫలాలు పారదర్శకంగా ప్రజలకు చేరుతున్నాయన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రధాని మోదీ ధీమా. అసోం సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షిస్తామని హామీ. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్క్ను ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. వివరాలు చూద్దాం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి విజయం సాధించారు. సిట్టింగ్ బీజేపీ అభ్యర్థి ఎన్ రామచంద్రరావుపై వాణిదేవి 11,703 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నెల 14వ తేదీన ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగ్గా ఏకంగా 93 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా 4 రోజుల పాటు కొనసాగింది. సురభి వాణిదేవి తమ సమీప ప్రత్యర్థి ఎన్ రామచంద్రరావుపై ప్రతి రౌండ్లోనూ ఆధిక్యత సాధించారు. ఎలిమినేషన్ ప్రక్రియలో చివరి వరకు మిగిలిన స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించడంతో వాణిదేవి ఎన్నికయ్యారు. సురభి వాణిదేవికి తొలి ప్రాధాన్యతగా 112,689 ఓట్లు, రెండవ ప్రాధాన్యతగా 36,780 ఓట్లు లభించాయి. మొత్తం 149,269 ఓట్లను వాణిదేవి సాధించారు. బీజేపీ అభ్యర్థి ఎన్ రామచంద్రరావు తొలి ప్రాధాన్యతగా 1,04,668 ఓట్లు, రెండవ ప్రాధాన్యతగా 32,898 ఓట్లు, మొత్తంగా 137,566 ఓట్లు లభించాయి. మరోవైపు వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ప్రత్యర్థి తీన్మార్ మల్లన్న కన్నా 24,671 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. మూడో స్థానంలో తెలంగాణ జనసమితి అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం ఉన్నారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 2021-22 బడ్జెట్పై ఈరోజు శాసనసభ చర్చ చేపట్టింది. పలు పార్టీల సభ్యులు చర్చలో పాల్గొని బడ్జెట్పై తమ అభిప్రాయాలను వెల్లడించారు. మరిన్ని వివరాలు చూద్దాం. బడ్జెట్పై జరిగిన చర్చలో పాల్గొన్న మల్లు భట్టి విక్రమార్క ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు నిధులు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. నిధుల సమీకరణలో సర్పంచులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రస్తుతం రహదారులు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డుల వంటి పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టారన్నారు. ఈ కేంద్ర నిధులకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించాలని భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లేకపోతే ఖర్చు పెట్టాలని ఆలోచన చేసిన 2,30,820 కోట్లు పూర్తి స్థాయిలో వాళ్ళు ఖర్చు పెట్టాలని, ప్రభుత్వం తలపెట్టిన అన్ని పనులు జరగాలని ఈ రాష్ట్రవాసిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ కోరుకునే సమయంలో కొన్ని వాస్తవాలు కూడా మనం సభలో చర్చించాలని కూడా అనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే సభ చర్చలకి నిలయంగా ఉండాలి. ప్రజల్ని మనం ఎక్కువ రోజులు భ్రమంలో కూడా ఉంచలేము అధ్యక్ష. ఈరోజు ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టి ప్రపోజ్ చేసినటువంటి అనేక అంశాలు, కేటాయింపులు కూడా అవి చూసిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిగి ఇవి ఖర్చు పెడితే ఆయా శాఖలు కొంత అభివృద్ధి జరుగుతాయనేటువంటి ఆశ కూడా కనిపిస్తా ఉంది. ఎంఐఎం శాసనసభ్యులు మోజం ఖాన్ మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపులను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ కేసులు తిరిగి పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ కే ప్రతిష్టాత్మక ఆసుపత్రి అయిన ఉస్మానియా ఆసుపత్రిని వెంటనే పునరుద్ధరించాలని కోరారు. పాత భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించాలని ఆయన సూచించారు.
Sir, while providing the allocation very liberally for the flagship of the TRS government, the Finance Minister Saab has also been quite liberal in expecting who to receive from non-tax revenues and threefold increase in the joints in aid from the central government. టీఆర్ఎస్ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అన్ని పథకాలు పారదర్శకంగా క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేరుకుంటున్నాయన్నారు. ఒక విజన్తో బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. బడ్జెట్పై ప్రతిపక్షాల విమర్శలు అర్ధరహితమన్నారు. రాష్ట్ర జీడీపీ వృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తోడ్పడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి దూరదృష్టితో గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. ఎందుకంటే ప్రాధాన్యతలను మనం ఎక్కడ మరవలేదు. ఈ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారు ఏ అంశాలనైతే ప్రాధాన్యత క్రమంలో ఎంచుకొని ఇవాళ ఇక్కడ దాకా ఈ రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగిందో ఆ అంశాల యొక్క ప్రాధాన్యతలు ఎన్నడూ కూడా మరవలేదు. ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు, కరోనా మహమ్మారి వల్ల మనల్ని వెంబడించినటువంటి కరోనా వల్ల కూడా ఆర్థిక రంగంలో కొన్ని రంగాల్లో ఒత్తిడి లోనైనా ఇబ్బందులైనా కొన్ని రంగాల్లో మనం ఆర్థిక పరిపుష్టి కలిగి ఇవాళ మళ్ళా నిలబడగలిగినామంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం నడుస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క ముందు చూపే కారణం అని చెప్పి నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంపై అప్పులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంపై గతేడాది 2.45 లక్షల కోట్లుండగా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇవి 3.5 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. నిరుద్యోగ భృతి వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సో అప్పుల విషయానికి వచ్చినప్పుడు అధ్యక్ష, ఈ సంవత్సరం బడ్జెట్ పూర్తయ్యేసరికి సుమారు 3.5 లక్షల కోట్ల వరకు అప్పు పెరుగుతున్నట్టు కనబడతా ఉన్నాయి అధ్యక్ష గణాంకాలు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శాసనసభను సోమవారానికి వాయిదా వేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇదిలా ఉండగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచే ఆలోచన లేదని ఆ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలిలో విద్యుత్ ఛార్జీల విషయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ కరోనా సంక్షోభ సమయంలో విద్యుత్ సంస్థలకు నష్టాలు వచ్చినప్పటికీ విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం ముందు లేదు. విద్యుత్ ఛార్జీలతో పాటు ఉపాధి, తెల్ల రేషన్ కార్డుల జారీ, భవన నిర్మాణాలకు అనుమతులు జారీ తదితర అంశాలపై శాసనసభ, శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పలువురు మంత్రులు సమాధానాలిచ్చారు. వివరాలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ రంగానికి రాష్ట్రాన్ని గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి ఈ విషయం తెలియజేశారు. ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో గడిచిన ఏడాదిలో 40 కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని, గడిచిన 6 ఏళ్లలో ఈ రంగంలో 1,60,000 ఉద్యోగాలు కల్పించామని కేటీఆర్ చెప్పారు. ఈ రంగంలో యువతకు ఎక్కువగా ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్లు కేటీఆర్ శాసనసభకు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ను ప్రాధాన్యత రంగంగా పరిగణించి తెలంగాణను విశ్వవ్యాప్త ఎలక్ట్రానిక్స్ వ్యవస్థ రూపకల్పన మరియు తయారీ గమ్యస్థానంగా చేయడానికి కృషి చేస్తున్నది. విధాన రూపకల్పనలో భాగంగా పరిశ్రమ నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి ఒక ప్రత్యేక ఎలక్ట్రానిక్స్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలో విద్యుత్ వాహనాలు మరియు ఇంధన నిల్వ వ్యవస్థలను సత్వరమే చేపట్టి తయారీ, R&Dని అభివృద్ధి చేసేలా చూడడానికి విద్యుత్ వాహకం 2020 నుంచి 30 దాకా ఇంధన నిల్వ విధానాన్ని రాష్ట్రం ఇటీవలే ప్రారంభించింది. టీఎస్ బీపాస్ విధానంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ భవన నిర్మాణ అనుమతులను పారదర్శకంగా, సులభంగా అందించేందుకు ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో భవనాల పునర్నిర్మాణాల విషయంలో టీఎస్ బీపాస్ విధానాన్ని కింద ఉచితంగా అనుమతులిచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. కేపీహెచ్బీ సమస్యను ప్రస్తావించారు అధ్యక్ష. హౌసింగ్ బోర్డులో ఇల్లు కట్టినప్పటికీ ఆ ఇండ్లన్నీ కూడా ఇప్పటికే ఏలియనేట్ అయిపోయినాయి అధ్యక్ష. ఎవరెవరైతే కొనుక్కున్నారో వారి పేరుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి మరి తిరిగి కట్టుకోవడానికి ఫ్రీగా అనుమతిని కోరారు. ఈ విషయాన్ని కొంత ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే పునర్నిర్మాణం అనేది ఎప్పుడు చేసినా కూడా, ఎందుకంటే మళ్ళీ ఏ పద్ధతుల్లో కడతారు, భవన నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా కడతారా లేదా అని చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా అప్రూవల్ పెట్టాలి. కాకపోతే ఫ్రీగా ఏమని అడుగుతున్నారు, పరిశీలిస్తాం అధ్యక్ష. గత 3 ఏళ్లలో 3,59,000కు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శాసనసభకు తెలిపారు. రేషన్ కార్డుల మంజూరుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం, కార్డుల పంపిణీ ప్రక్రియను త్వరలో తిరిగి ప్రారంభించనున్నట్లు మంత్రి తెలియజేశారు. అవునండి, 9,41,641 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో అర్హత ప్రకారం 3,59,974 ఆహార భద్రత కార్డులు జారీ చేయడం అనేది, 92,890 దరఖాస్తులను తిరస్కరించడం అయినది,
మిగిలిన 4,88,775 దరఖాస్తులు ప్రాసెస్లో ఉన్నాయి అధ్యక్ష. ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలు, మైనారిటీల విద్యార్థులు ఎక్కువ మంది విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య, మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్య, సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాల కింద ఆదాయ పరిమితిని విస్తరించడం, మరిన్ని దేశాలకు ఈ పథకాల్ని వర్తింపజేయడం వంటి ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ప్రోగ్రాం గతంలో ఉన్నప్పటికీ కూడా 10 లక్షలతో ఉన్నటువంటి ప్రోగ్రాంని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈ డబ్బులు సరిపోవు, విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు ఈ డబ్బు సఫిషియెంట్గా ఉండాలి, వాళ్ళకు ఒక ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని 20 లక్షల రూపాయలకు మరి పెంపొందించడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆర్థిక మంత్రి టి హరీష్ రావు శాసన మండలికి తెలియజేశారు. మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కమిటీ నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హరీష్ రావు తెలిపారు. దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలన చేయడం కోసం 3-4 కమిటీలు అపాయింట్ చేయడం జరిగింది. ఇందులో ఒక కమిటీ నివేదిక మాత్రం వచ్చింది. టీజీఓలు, టీఎన్జీఓలు, రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించిన కమిటీ రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. త్వరితగతిన ఆ కమిటీ రిపోర్టులను తెప్పించి ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష. ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దేశంలో ఒక 4-5 రాష్ట్రాల్లో ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ పనిచేస్తా ఉన్నాయి. ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి, ఇది మన రాష్ట్రంలో కూడా అమలు చేసుకోవడం ద్వారా వచ్చేటువంటి మరి లాభ నష్టాల మీద ప్రభుత్వం సవివరంగా ఆలోచించడం జరుగుతూ ఉంది. ఈ మిగతా 3 కమిటీల రిపోర్ట్లు వచ్చిన తర్వాత ప్రభుత్వం దాన్ని అన్నింటినీ కూడా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్లో తాము పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలకు ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరు కావడమే దీనికి నిదర్శనమని ప్రధాని అన్నారు. ఖరగ్పూర్లో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు తమకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, బెంగాలీల సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. వ్యవసాయ రంగానికి సంబంధించి కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తృణమూల్ హయాంలో ప్రత్యర్థులపై దాడులు పెరిగాయని 130 మంది బీజేపీ కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారన్నారు. బెంగాల్లో బీజేపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ను ప్రధాని మోదీ ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్లో మార్చి 27న తొలి విడత పోలింగ్ ప్రారంభమవుతుంది. చివరి విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరుగుతుంది. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. అనంతరం అసోంలోని డిబ్రూఘర్లో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసోం సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడిందని హామీ ఇచ్చారు. అసోంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధే తమ లక్ష్యమని అన్నారు. అసోంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న అస్సాం టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. कोल्ड स्टोरेज का नेटवर्क बढ़ाया जाएगा और इसका यहां के आलू पैदा करने वाले किसानों को भी लाभ होगा. हम छोटे उद्योगों को आगे बढ़ाएंगे, उनके लिए भी सभी प्रक्रियाओं को आसान बनाएंगे. हम इस क्षेत्र में स्वास्थ्य सेवाओं को सुधारेंगे, गांव-गांव में सड़कों का विस्तार करेंगे. हम इस क्षेत्र में शुद्ध पानी की समस्या को हल करेंगे. हर घर में पाइप से साफ जल पहुंचाएंगे. हम आदिवासी वनवासी संस्कृति की रक्षा के साथ उनकी भाषा, उनके गौरव को एक नई ऊंचाई देने के लिए प्रतिबद्ध है. साथियों, मैंने ब्रिगेड मैदान में कहा था कि बंगाल का बीजेपी पर कर्ज है. बीजेपी जनसंघ से निकली पार्टी है. जनसंघ के जन्मदाता नाम की जनसंघ जन्मदाता जन्मदाता नाम की
जनसंघ जन्मदातार नाम होच्छे श्यामा प्रसाद मुखर्जी। जनसंघ के जनक इसी बंगाल के सपूत थे। इसलिए अगर यहां सही अर्थ में कोई बंगाल की पार्टी है तो वो सिर्फ और सिर्फ बीजेपी है। భారత్లో పర్యటిస్తున్న అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ జేమ్స్ ఆస్టిన్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో చర్చలు జరిపారు. నిన్న న్యూఢిల్లీకి చేరుకున్న అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ ఆస్టిన్కు త్రివిధ దళాధిపతులు స్వాగతం పలికారు. జేమ్స్ ఆస్టిన్ ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. భారత భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తో భేటీ అయ్యారు. అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ ఆస్టిన్ త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో జరిపిన చర్చల్లో ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమలు చేయవలసిన రక్షణ వ్యూహంపై చర్చించారు. ఇరువురు నేతల భేటీ తర్వాత సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భారత్ అనుసరిస్తున్న సాగర విధానం ప్రాంతీయ రక్షణకు దోహదం చేస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం కొనసాగించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ రక్షణ రంగానికి సంబంధించి సమాచార బదలాయింపు, అనుసరించాల్సిన వ్యూహాల ఖరారు, రెండు దేశాల సైనిక దళాల మధ్య అవగాహన తదితర అంశాలను చర్చించినట్లు తెలిపారు. ప్రపంచ శాంతికి రెండు దేశాల మధ్య సహకారం, అవగాహన దోహదపడతాయని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఇండో పసిఫిక్, ఆఫ్రికా ప్రాంతీయ రక్షణకు రెండు దేశాల మధ్య కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం దోహదం చేస్తుందన్నారు. అమెరికాలో బైడెన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన మంత్రివర్గంలోని కీలక భూమిక పోషిస్తున్న జేమ్స్ ఆస్టిన్ మొదటిసారిగా భారత్లో పర్యటించడం అభినందనీయమని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. समझौते हो चुके हैं, यह स्वीकारते हुए हमने उनके फुल पोटेंशियल को रियलाइज करने के लिए आवश्यक कार्रवाई पर भी चर्चा की है. हमारी चर्चा के दौरान हमने कुछ गैर पारंपरिक चुनौतियों जैसे कि तेल रिसाव और पर्यावरणीय आपदाओं, नशीले पदार्थों की तस्करी और इलीगल, अनरिपोर्टेड और अनरेगुलेटेड फिशिंग आदि को संबोधित करने के लिए क्षमता निर्माण की आवश्यकता भी महसूस की है. Particular is an increasingly important partner among today's rapidly shifting international dynamics. And I reaffirmed our commitment to a comprehensive and forward-looking defense partnership with India as a central pillar of our approach to the region. A global pandemic and growing challenges to an open and stable international system, the U.S. and India relationship is a stronghold of a free and open Indo-Pacific region. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటేనే దాన్ని నియంత్రించగలమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్లోని జనరల్ ఆసుపత్రిని మంత్రి సందర్శించి కోవిడ్ వార్డులో సదుపాయాలను పరిశీలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. కరోనా చికిత్సకు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని అన్నారు. 150 పడకల కరోనా వార్డు ప్రత్యేకంగా ఉందన్నారు. కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయడానికి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. కోవిడ్ వార్డు పక్కనే స్థలంలో 400 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, కలెక్టరేట్ ఆవరణలో చిన్నపిల్లల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను సూచించారు. ధైర్యాన్ని ఇస్తూ ప్రజలకు కావాల్సిన అన్ని అవసరాలు తీర్చాలని చెప్పి జిల్లా కలెక్టర్లతో గంటకు మాట్లాడి, డాక్టర్లతో మాట్లాడి, మరి ముఖ్యంగా తెలంగాణ మొత్తం కూడా ఇబ్బంది లేకుండా చేయడం, ముఖ్యంగా మహబూబ్ నగర్లో ఏ ఒక్కరికి కూడా మంచినీళ్ళు రాలేదు, కూరగాయలు మనకు దొరుకుతలేవు, సామాన్లు లేవు, ఎట్లా అనేటువంటి ఏ భయం లేకుండా అన్ని కూడా ఇంటి దగ్గరికి కడప ముందుకు వచ్చేటట్లు కూడా మొత్తం కంటైన్మెంట్ జోన్లో కూడా ఇంటింటికి పోయేటట్లు కూడా మరి అధికారులు, ముఖ్యంగా కలెక్టర్ గారు అందరూ కూడా మేమందరం ఎప్పటికప్పుడు ఉండి మైకుల ద్వారా చెప్పి కూడా చేస్తాం. మరి ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు కానీ, రైతు బంధు కానీ, పెన్షన్లు కానీ ఇలాంటివి కూడా ఆపకుండా ప్రతి ఇంటింటికి కూడా మళ్ళీ బియ్యం ఎక్స్ట్రా ఇచ్చి ఆదుకున్న పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి.
మళ్ళీ మహబూబ్నగర్ చాలా పెద్ద టౌన్ కనుక, పెద్ద నగరం కనుక మరి ఇంతమంది ప్రజలు మనంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ హాస్పిటల్లో 150 బెడ్డెడ్ కరోనా క్లినిక్ను మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం, కరోనా సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలుంటే టెస్టులు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రజలకు సూచించారు. కలెక్టర్ ఆదిత్య దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ కోవిడ్ పాజిటివ్లు మహారాష్ట్రలో పెరుగుతున్నందున సరిహద్దు జిల్లా అయిన భూపాలపల్లి జిల్లా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రతి ఒక్క ప్రభుత్వాసుపత్రి పరిధిలో టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. 60 ఏళ్ల పైబడిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్నామన్నారు. వ్యాక్సిన్ సురక్షితమైందని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. భూపాలపల్లి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. మనం ప్రతి ఒక్క పిహెచ్సి పరిధిలో రోజు RAT టెస్ట్ చేస్తున్నాం. ఇది మాత్రమే కాకుండా CHC పరిధిలో, ఏరియా హాస్పిటల్ పరిధిలో కూడా మనం RAT టెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా కొంత డౌట్ ఉన్నా కూడా వారు ఖచ్చితంగా కోవిడ్కి సంబంధించిన టెస్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అబోవ్ 60 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ప్రభుత్వ కేంద్రాల్లో మనం టీకా ఇస్తున్నాం. టీకా వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి నిర్భయంగా ప్రజలందరూ కూడా టీకా వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. లాస్ట్ 7 రోజులలో మనం భూపాలపల్లి జిల్లాలో ఆన్ అన్ యావరేజ్ 500 టెస్ట్ చేసాం. కేవలం మనకు 7 కోవిడ్ కేసెస్ మాత్రమే వచ్చాయి. అయినా కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ, మాస్క్ ధరిస్తూ, ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన అనంతరం సరిహద్దులు మార్చుకుని కొత్త రూపు సంతరించుకున్న కరీంనగర్ జిల్లా సమగ్ర స్వరూపం, అభివృద్ధిపై మన జిల్లా మన ప్రగతి శీర్షికన దూరదర్శన్ అందిస్తోన్న ప్రత్యేక కథనం. ప్రాచీన కాలంలో కరీంనగర్ జిల్లా వేద అభ్యాసన కేంద్రంగా ప్రాచుర్యం పొందింది. ఒకప్పుడు సబ్బినాడుగా పేరు గడించిన ఈ జిల్లా 1905 వరకు ఎలగందుల జిల్లాగా ఖ్యాతికెక్కింది. ఆ తర్వాత కరీంనగర్ జిల్లాగా అవతరించింది. 2128 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కరీంనగర్ జిల్లా జనాభా 10 లక్షలకు పైనే. 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం కరీంనగర్ జిల్లా నుండి జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న, సిరిసిల్ల జిల్లాలను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ను స్మార్ట్ సిటీ జాబితాలోకి చేర్చడంతో జిల్లా కేంద్రం ఆకర్షణీయ నగరంగా రూపుదిద్దుకుంటోంది. 1800 కోట్ల రూపాయల నిధులతో జిల్లా కేంద్రంలో సీసీ రహదారులు, డ్రైనేజ్, రహదారుల విస్తరణ, పార్కులు తదితర మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. మానేరు నదీ తీరాన 25 కోట్లతో ఏర్పాటైన ఐటీ టవర్లు జిల్లాకే తలమానికంగా నిలుస్తూ ఉపాధికి బాటలు వేశాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో దేశంలోనే అత్యధిక పనిదినాలు కల్పించిన 10 జిల్లాల్లో కరీంనగర్ జిల్లా ఒకటి. ఈ ఏడాది దాదాపు 1,35,000 మందికి జాబ్ కార్డులు జారీ చేయగా 2,95,000 మంది ఉపాధి పొందారు. జిల్లాలో ప్రధాన పంట వరి. ఈ ఏడాది సుమారు 2,53,000 ఎకరాల్లో వరిని సాగు చేశారు. ఇటీవల కాలంలో హైబ్రిడ్ వరిని సాగు చేస్తూ వరి సీడ్ను ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు రైతులు ఆసక్తి కనపరుస్తున్నారు. 6 లక్షల మంది ఖాతాదారులతో కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ దేశంలోనే ఉత్తమ సహకార బ్యాంకుగా అవార్డు అందుకుంది. రైతులకు రుణాలతో పాటు ఎరువులు, విత్తనాలు అందించడంలో చొప్పదండి సహకార సంఘం జాతీయ స్థాయిలో 2వ స్థానంలో నిలిచింది. కరీంనగర్లోని దిగువ మానేరు డ్యాంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే 500 కోట్ల రూపాయల నిధులతో మానేరు రివర్ ఫ్రంట్ పనులు వేగంగా జరుగుతుండగా సదాశివపల్లి వద్ద 185 కోట్ల రూపాయలతో చేపట్టిన వేలాడే వంతెన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. చారిత్రక ఎలాగంగల ఖిల్లాను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్రజలకు రక్షణ, భద్రత కల్పిస్తూ నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో కరీంనగర్ జిల్లా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిస్తోంది. జాతీయ స్థాయిలో అత్యుత్తమ సేవలు అందించిన పోలీస్ స్టేషన్లలో జమ్మికుంట పోలీస్ స్టేషన్కు 10వ ర్యాంక్ లభించింది. అలాగే కరీంనగర్ పోలీస్ శిక్షణా కళాశాల కూడా జాతీయ స్థాయిలో నాణ్యమైన శిక్షణ ఇచ్చే కేంద్రంగా పేరు పొందింది. హరితహారం కార్యక్రమం అమల్లో కరీంనగర్ జిల్లా పోలీసులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తక్కువ భూమిలో ఎక్కువ మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. ఎకరం పావు భూమిలో 14,800 మొక్కలు నాటి అందరితో శభాష్ అనిపించుకున్నారు. కరీంనగర్ జిల్లాలో ఆర్థికంగా, సామాజికంగా, చారిత్రకంగా, సంస్కృతి పరంగా,
శాస్త్ర సాంకేతిక పరంగా మిగతా జిల్లాలతో చూసుకుంటే రాష్ట్రంలోని అగ్రభాగంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. హన్మల్ల సంపత్ కుమార్, దూరదర్శన్ న్యూస్, కరీంనగర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి తన మనోభావాలని పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నెల 28వ తేదీ ఆదివారం మన్ కీ బాత్ 75వ ఎపిసోడ్ ప్రసారమవుతుంది. ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలు ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. కాగా మన్ కీ బాత్లో ప్రస్తావించిన అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రధాని దేశ ప్రజలకు సూచించారు. ప్రజలు తమ సూచనల్ని నమో యాప్ లేదా మైగవ్ ఓపెన్ ఫోరం ద్వారా పంచుకోవచ్చు. అదేవిధంగా టోల్ ఫ్రీ నంబర్ 1800-117800 ద్వారా తెలియజేయవచ్చు. సూచనలను హిందీలో లేదా ఇంగ్లీష్లో తెలియజేయాలి. అదేవిధంగా 1922 ఫోన్ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి దాని ద్వారా దొరికే లింక్లో SMS చేయొచ్చు. ప్రజలు ఈ నెల 25లోగా తమ అభిప్రాయాల్ని, సూచనల్ని తెలియజేయాల్సి ఉంటుంది. నేడు అంతర్జాతీయ ఆనంద దినోత్సవం, ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డేను జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్య సమితి 2012లో ప్రతి ఏటా మార్చి 20వ తేదీన ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డేను నిర్వహించాలని తీర్మానించింది. ఐక్యరాజ్య సమితి ఆనందంగా ఉన్న వివిధ దేశాల ర్యాంకింగ్లను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ 135వ స్థానంలో ఉండడం గమనార్హం. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశ ప్రజలకు హ్యాపీనెస్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ ఆనందంగా జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. వ్యతిరేక ఆలోచనల్ని మనస్సులోకి రానేయకూడదన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానం, ప్రకృతి అనుకూల వ్యవహార శైలితో జీవితాల్ని ఆనందమయం చేసుకోవచ్చునని ఉపరాష్ట్రపతి ట్వీట్ చేశారు. పాఠశాల విద్యలో ఆనంద జీవనానికి సంబంధించిన అంశాల్ని బోధించాలని సూచించారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం, ఇతరులకు సాయం చేసే గుణాలను బోధించేలా చర్యలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు పల్లెలు, పట్టణాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ పిచ్చుకల కిలకిల రావాలు అలరించేవి. చిన్న చిన్న రెక్కలతో కిచ్ కిచ్ అని శబ్దం చేస్తూ వడ్ల గింజల కోసం ఇంటి వాకిలి, కిటికీలు, అటక, చూరుల్లో ఇలా ప్రతి చోట పిచ్చుకల గూళ్లు దర్శనమిచ్చేవి. కానీ ఇప్పుడు ఈ పక్షి జాతి అంతరించిపోయే దశకు చేరుకుంది. పల్లెల్లో కూడా ఆధునిక పోకడలు, సెల్ ఫోన్ సిగ్నల్ వల్ల వచ్చే రేడియేషన్, పొలాల్లో వాడే క్రిమిసంహారక మందులు పిచ్చుకల పతనానికి కారణమవుతున్నాయి. ఇక పట్టణాల్లో ఇవి కనిపించడం చాలా అరుదు. ప్రస్తుత తరం వారికి వీటి గురించి అసలే తెలియదు. అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా పిచ్చుకలపై ప్రత్యేక కథనం. పిచ్చుకను ఇంగ్లీష్లో స్పారో అని అంటారు. లాటిన్ పదం పస్సేర్ డొమెస్టికస్ నుండి స్పారో పదం వచ్చింది. పస్సేర్ అంటే చాలా చురుగ్గా ఉండే చిన్న పక్షి. డొమెస్టికస్ అంటే ఇంటికి సంబంధించింది. మనిషికి అత్యంత దగ్గరగా ఉండే పిచ్చుక సహజ లక్షణాన్ని ఈ పేరు సూచిస్తుంది. పిచ్చుక బరువు 40 గ్రాములు మించకపోయినా బలంలో మాత్రం మిగతా పక్షులకు ఏమీ తీసిపోదు. పిచ్చుక తన పిల్లలకు ఆహారం సేకరించి తన గూడుకి చేర్చేందుకు ప్రతిరోజు 283 సార్లు తిరుగుతుందని చెబుతారు. పిచ్చుకల వల్ల ఎన్నో లాభాలున్నాయి. గుప్పెడు గింజల కోసం అటూ ఇటూ తిరుగుతూ మనకు నష్టం కలిగించే ఎన్నో రకాల క్రిమికీటకాలను నాశనం చేస్తాయి. పొలాల్లో ఈ పిచ్చుకలు ఉండడం వల్ల క్రిమికీటకాలు నాశనమై పంటలు మంచిగా పండుతాయి. అంతేకాదు వీటి కిలకిలా రావాలు మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుతాయని నిపుణులు చెబుతారు. దశాబ్దం చివరి సంవత్సరాల నుండి పిచ్చుకలు అంతరించడం మొదలైంది. పిచ్చుకలు సహజంగా పాతకాలపు నాటి ఇళ్లలో గూళ్లు పెట్టుకుని అందులో జీవించేవి. అయితే కాలక్రమేణా ఇళ్ల నిర్మాణ శైలిలో మార్పొచ్చి అపార్ట్మెంట్ల సంస్కృతి పెరగడంతో పిచ్చుకలు తమ ఆవాసాల్ని కోల్పోయాయి. అలాగే ఎక్కడ పడితే అక్కడ సెల్ టవర్స్, వాటి నుండి వచ్చే రేడియేషన్, క్రిమిసంహారక మందులు, చెట్లను నరికివేయడం ఇవి కూడా పిచ్చుకలు అంతరించిపోవడానికి కారణాలని చెప్పొచ్చు. పిచ్చుకల సంతతి తగ్గిపోకుండా చూసేందుకు ప్రభుత్వాలు, పర్యావరణ ప్రేమికులు చర్యలు చేపట్టారు. పిచ్చుకల కోసం ప్రత్యేకంగా ఆవాసాలు, బర్డ్ ఫీడర్లు ఏర్పాటు చేయాలంటున్నారు.
వాటి కోసం ఏర్పాటు చేసిన ఆవాసాల్లో ఆహారం, నీటి వసతి ఉండాలంటున్నారు. అలాగే చెట్లను నరికివేయడాన్ని ఆపుతూ పచ్చదనాన్ని పెంచాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పిచ్చుకలు అంతరించిపోకుండా కాపాడుకున్న వారం అవుతాం. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్లో అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. బర్డ్ వాచింగ్తో పాటు పర్యావరణ అవగాహన, పిట్టగూళ్ల పంపిణీ, పిల్లలకు డ్రాయింగ్, స్లోగన్స్ తయారీ, సిగ్నేచర్ క్యాంపెయిన్ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ శోభ, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా తెలంగాణ డీడీ న్యూస్, అదే ఫేస్బుక్ అయితే @DD యాదగిరి న్యూస్లో వీక్షించవచ్చు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి ఘన విజయం. బీజేపీ ప్రత్యర్థి ఎన్ రామచంద్రరావుపై 11,697 ఓట్ల మెజారిటీతో గెలుపు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని అసెంబ్లీలో మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టీకరణ. 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్పై చర్చ ప్రారంభం. పంచాయతీలకు నిధులు కేటాయించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్. సంక్షేమ ఫలాలు పారదర్శకంగా ప్రజలకు చేరుతున్నాయన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రధాని మోదీ ధీమా. అసోం సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షిస్తామని హామీ.